ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐదవ నామం దేవకార్య సముద్యత. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో లలితాదేవికి నమస్కరించేటప్పుడు దేవకార్య సముద్యతాయే నమః అని చెప్పాలి. దేవ దేవ అంటే దేవతల యొక్క, కార్య అంటే కార్యములకై, సముద్యత ఆవిర్భవించింది. పూర్వం ఒకప్పుడు శంకరుని చేత కాముడు అంటే మన్మధుడు అని కూడా అంటాము, స్మరుడు అని కూడా అంటాము ఆయన్ని, దహింపబడి భస్మమైపోతాడు. ఆ భస్మాన్ని గణేశ్వరుడనే చిత్రకారుడు చూసి ఆ బూడిదతో విచిత్రాకృతిలో ఒక పురుషుణ్ణి చేస్తాడు. ఆ విచిత్ర పురుష రూపాన్ని బ్రహ్మ చూసి భండా అంటాడు. అప్పటి నుండి వాడు భండు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. రుద్రకోపాగ్నికి భస్మమై రూపుకట్టుకోవడం వలన రౌద్ర ప్రకృతితో మహాబలశాలి అయి ఉగ్రకర్ముడై రాక్షస కృత్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవతలు, త్రిమూర్తులు కూడా ఏ విధమైన ప్రతిక్రియ చేయలేక నానా అవస్థలు పడి చివరికి పరిష్కారం కోసం పరమేశ్వరి కటాక్షం కోరి పెద్ద హోమం చేస్తారు. ఆ హోమగుండంలోంచి దేవతలు ఇక్కట్లు తీర్చి వారి కార్యాన్ని, కోరికను నెరవేర్చడం కోసం అమ్మవారు ఉద్భవిస్తుంది. మహిషాసురుడనే మరొక రాక్షసుడు దేవతలను బాధలు పెడుతుంటే ఆ మహిషాసురుణ్ణి కూడా అమ్మవారు సంహరిస్తుంది. ఇలా ఎందరో రాక్షసులు ఎన్నోసార్లు దేవతలను ఇబ్బంది పెడుతుంటే ఆ రాక్షసులను శిక్షించి దేవ కార్యక్రమం యథాతథంగా కొనసాగింపబడడం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అందువల్ల అమ్మవారు దేవకార్య సముద్యత అనే నామంతో పిలువబడుతుంది. ఒక సంస్థలో ఎప్పుడైనా అవకతవకలు జరిగితే ఆ అవకతవకలు జరగడానికి కారకులైన వారిని శిక్షించి సంస్థ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగింపబడేటట్లు ఆ సంస్థ యజమాని ఎలా అయితే చర్య తీసుకుంటాడో అలాగే సమస్త సృష్టి కార్యాన్ని తిన్నగా నడిపే అమ్మవారు దేవకార్యాన్ని చక్కబెట్టడం కోసం ఆవిర్భవించి ఆదుకుంటూ అవసరం తీరుస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి. పరమాత్మలోని అంశాలైన ఆత్మలు గుణమయమైన నామరూపాలతో భౌతికంగా వ్యక్తమవడం కోసం దేహాలను కట్టుకోవడం జరిగినప్పుడే మనం చూసే స్థావర జంగమాత్మకమైన సృష్టి యావత్తు ఏర్పడుతుంది. అంటే ఆత్మ అనే గృహస్థు తను ఉండడం కోసం స్వంతంగా ఏర్పాటు చేసుకున్నదే ఈ దేహం అనే గృహం. స్వంత గృహం లేకపోయినప్పుడు కూడా గృహస్థు ఉంటాడు కదా! అలాగే దేహం లేనప్పుడు కూడా ఈ ఆత్మ ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఆత్మ స్థిరము లేదా నిరపేక్షకము అంటే అబ్సల్యూట్ అని చెప్తాం. దేహం చరము లేదా సాపేక్షకము అంటే రిలేటివ్‌గా ఉంటుంది. కొందరు క్రైస్తవ భక్తులు ఎవ్రీబడీ హాస్ ఎ సౌల్ అని చెప్తూ ఉంటే సెయింట్ పాల్ విని ఎవ్రీబడీ ఈజ్ ఎ సౌల్ అండ్ హ్యాస్ ఎ బాడీ అని చెప్పాలి అని సరిదిద్దడం కూడా ఇందుకేనేమో. జ్ఞాన సంపర్కమైన భావాల ప్రభావం మనలో ఉన్నప్పుడు ఈ ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అజ్ఞానాత్మకమైన అహంకార, కామ, క్రోధాది భావాలు పెచ్చు పెరుగుతున్న కొద్దీ ఈ ఆత్మజ్ఞానం మరుగున పడిపోయి దేహభావం, భౌతికవాదం పేట్రేగిపోతాయి. ఇక్కడ జ్ఞాన సంపర్కమైన భావాలే దేవతలని, అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అహంకార, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది భావాలే రాక్షసులని సమన్వయపరుచుకోవాలి. ఈ అజ్ఞానాత్మకమైన రాక్షసుల ప్రాబల్యం పెరిగిపోతే ఆత్మజ్ఞానం కలగడానికి దోహదపడే జ్ఞాన సంపర్క భావాలు అనే దేవతల యొక్క కృషికి అవరోధం కలుగుతుంది. అప్పుడు మనలో
జ్ఞాన సంపర్క భావాల సమిష్టి రూపంగా చిద్రూపిణి అయిన అమ్మవారు చిదగ్నికుండంలో ఆవిర్భావం చెంది అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని మళ్ళీ వెలిగిస్తుంది. అంటే చీకటి పడుతున్నప్పుడు ఇంటి దీపం వెలిగించడంలాగా దేవకార్య నిమిత్తమై అమ్మవారి ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలోని స్థూల కథను ఈ విధంగా సమన్వయపరుచుకొని ఆత్మపరమైన సూక్ష్మార్థాన్ని గ్రహించాలి. అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా అన్నప్పుడు కూడా గొర్రెను, మేకను, దున్నపోతును, పిల్లిని బలి ఇవ్వు అనే అర్థం కాకుండా మనలో ఉండే మూర్ఖత్వం అనే గొర్రెను, పిరికితనం అనే మేకను, మదం అనే దున్నపోతును, దొంగ బుద్ధి అనే పిల్లిని బలి ఇవ్వాలని అర్థం చేసుకోవాలి. అలాగే అహంకారానికి వృత్రాసురుడు, మదానికి మహిషాసురుడు, మోహానికి భండాసురుడు, ఇలా మనలోని అవిద్యా ప్రవృత్తులకు, అజ్ఞానాత్మక భావాలకు అసురులు సంకేతాలని సమన్వయపరుచుకోవాలి. మన వల్ల లోకానికి లేదా సమాజానికి ఉపకారం జరగాలంటే అమ్మవారిని ఈ నామంతో దేవకార్య సముద్యతాయై నమః అని జపించాలి. మొత్తం మీద దేవకార్య సముద్యత అనే ఈ నామానికి ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు. మొదటిది దేవతల కార్యనిమిత్తమై ఆవిర్భవించినది. రెండవది మహిషాసుర భండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించింది. మూడవది అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అజ్ఞానాత్మక తమోభూయిష్ట భావాలను రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించడం కోసం ఆవిర్భవించిన చిద్రూపిణి. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.